మల్కాజ్గిరి నేరేడుమెట్ట మధ్య రహదారిలో ఉన్న రైల్వే గేటు వల్ల ప్రతినిత్యం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి గేటు పడితే రెండు వైపులా ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి 2-3 రైళ్లు వెళ్లే సమయంలో పావు గంట నుంచి అరగంట వరకు దుమ్ము ధూళి మధ్య వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది దశాబ్దాల కాలం నుంచి తిష్ట వేసిన సమస్య అని, రైల్వే ట్రాక్ వద్ద పై వంతెనల నిర్మాణం చేపట్టాలి అనే ప్రతిపాదనలు కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణానికి అంచనాలు లేకుండా వేయడంతోనే అధికారులు సరిపెడుతున్నారు తప్ప పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో ఇంకా రైల్వే గేట్లతో సతమతం అవుతున్నారు ప్రజలంతా కూడా. ప్రస్తుతం నేరేడ్మెట్ నుంచి మల్కాజ్గిరి వెళ్లాల్సినటువంటి ఈ ప్రయాణికులు ఎవరుతున్నారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతినిత్యం కూడా కొన్ని వందల వాహనాలు, అంటే ఒక్కసారి రైల్వే ట్రైన్ వస్తే కొన్ని వందల వాహనాలు ఆగిపోవడం, మరీ ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, ఇంకా అంబులెన్స్ లాంటివి ఏమైనా అత్యవసర సేవలకు మాత్రం తీవ్ర ఆటంకం అయితే ఇక్కడ వాటిల్లిన పరిస్థితి. మరి దీంతో ప్రతినిత్యం మేము నరకం అనుభవిస్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి, మాటలు ఇస్తున్నాయి, కానీ ఎక్కడ అడుగు అయితే పడట్లేదు. దాదాపు 2014లో ఒక శిలాఫలకం కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది, అయినా కూడా ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ఇప్పటికే అనేక మంది నేతలను సంప్రదించినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక్కడ దీనిపైన ఏదైతే నరకయాతన అనుభవిస్తున్న ప్రజలైతే మనతో పడినారు. స్థానికులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దీనివల్ల ఎంత మేర నష్టం వాటిల్తుంది, ఎవరెవరిని వాళ్ళు సంప్రదించారు అని చెప్పడనా? ఇంత మేర అంటే దాదాపు హైదరాబాద్లో ఇంకా ఇలాంటి రైల్వే గేట్లు ఉన్నాయా అంటే విశ్వనగరంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంకా రైల్వే గేట్లు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఏం దీని సమస్య? అసలు ఇది మెయిన్ సమస్య. దీనికి ఇన్ని రోజులు కాకపోవడానికి కారణం బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకు అంటున్నానంటే 10 years వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. 10 years లో కూడా ఒక 32.5 crores ప్రాజెక్ట్ ని వాళ్ళు చేయలేని పరిస్థితి. మెయిన్ కారణం వాళ్ళే. 100% నేను రాసిస్తాను. ఎందుకంటే ఒక R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి ఏదైతే వాటా రావాలనో సెంట్రల్ కి, ఆ వాటా రాకుండా ఇన్ని రోజులు ప్రాజెక్ట్ ఆడిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బీఆర్ఎస్. అది ఫస్ట్ అండి. సెకండ్ వచ్చేసి ఎవరు ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు దీని మీద కొట్లాడింది అంటే ఓన్లీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, మల్కాజ్గిరి వాళ్ళే. అది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది దీని గురించి, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినాం అందరు కూడా తెలుసు. అది ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అసలు ఏంటి సమస్య, ఏంది, ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? ఇప్పుడు సమస్య ఒకటే, నేను చెప్పినట్టు ఇది బడ్జెట్ ఇక్కడ కూడా శాంక్షన్ కాలేదు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా శాంక్షన్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు R&B దగ్గర నుంచి మాత్రం ఏది మా దగ్గర పైసలు లేవు, మేము చేయలేని పరిస్థితి అని చేతులు లేపేస్తే, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం చేశారంటే సెంట్రల్ తో మాట్లాడి, మన నితిన్ గడ్కరీ గారితో మాట్లాడేసి చాలా సార్లు కలిసి ఇది ఫుల్లీ బడ్జెట్, మొత్తం సెంట్రల్ బడ్జెట్ గా చేద్దామని నిర్ణయించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు దానికి బోర్డు కూడా పంపించారు. టోటల్ గా ఫుల్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇవన్నీ కూడా టాక్స్ నడుస్తున్నాయి. R&B నుంచి కూడా ఎస్టిమేషన్స్ అయినాయి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇక్కడ బోర్డు నుంచి కూడా ఈ ఎస్టిమేషన్ ఉంది, కొన్ని జాగాలు ఉన్నాయి, దానికి ఎంత ఎస్టిమేషన్ ఉంది, ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ అడిగారు. ఆ రీజన్స్ గురించి కూడా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా రిటర్న్ మళ్ళీ రాస్తున్నారు వాళ్ళకు. అదండి ప్రస్తుతం అయితే అలా ఉంది. టోటల్లీ మన ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాతనే దీని మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మీరు అన్నారు కదా, ప్రస్తుతం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత దీన్ని మూవ్మెంట్ తీసుకొచ్చిండు. ఏంటంటే మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని అందరిని కూడా మినిస్టర్స్ ని కలిసిండు. అందరినీ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని కూడా అన్ని కూడా చేసిండు. ఇది మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇది బోర్డుకు కూడా పంపించేశారు. అది ఇలా అంటే ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి కేవలం రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. కనీసం ఒక అడుగు కూడా పడకపోవడం ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు, అలాగే ఆ పార్టీల నేతలు, స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఈ కానీ ఈ బ్రిడ్జ్ కానీ నిర్మాణం కాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ ఆగింది, ఎందుకు దీనికి ఒక శాశ్వత పరిష్కారం దొరకడం లేదని వాళ్ళకి తెలిసే ప్రయత్నం చేద్దాం. ప్రతినిత్యం అంటే ఎంత మేర సమస్యలు ఎదురవుతున్నాయి? మల్కాజ్గిరికి పట్టిన దరిద్రం సార్. ఏం సార్, అందరూ ఊర్లలో రైల్వే గేట్లో రైల్వే లైన్లు కావాలి అని కోరుకుంటుంటారు అందరూ ప్రభుత్వానికి.
మా మల్కాజిగిరికి రైల్వే అనేది మాకు వాస్తవం చెప్తున్న అభివృద్ధిని మొత్తం ఏడు కాడికి కుంటుపడేసింది సార్. మల్కాజిగిరిలో అభివృద్ధిని కుంటుపడేసింది అంటే ఈ రైల్వే లైన్స్ సార్. గతంలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉండే, గతంలో ఆకుల రాజేందర్ గారి యొక్క ఆధ్వర్యంలో అప్పట్లో సర్వే సత్యనారాయణ ఎంపీ ఉండే, ఆకుల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉండే. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి భూమి పూజ చేపిస్తున్నాం అంటే వాళ్ళ ఆధిపత్య పోరు ఏం జరిగిందంటే ఆ రోజు వాళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఆ రోజు కార్యక్రమం ఆగిపోయిందంటే ఆ దరిద్రం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. 2009లో ఆయన ఉన్నప్పుడు ఆకుల రాజేందర్ గారు స్థానిక ఎమ్మెల్యే. ఇంకో మా బాధ ఏం తెలుసా సార్, మల్కాజిగిరికి స్థానిక ఎమ్మెల్యే లేకపోవడమే ఇక్కడ సమస్యల గురించి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. గతంలో మల్లారెడ్డి గారిని ఇదే భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి అలయన్స్ లో గెలిపించుకున్నప్పుడు మల్కాజిగిరి సమస్యల గురించి మాట్లాడుతుంటే ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి పార్టీ మహారాజు గారు బీఆర్ఎస్ లోకి జరిపోయాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చింది ఎవరయ్యా, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మల్కాజిగిరికి ఆయన గెలిచిన తర్వాత ఏనాడు ఒక్కో రోజు వచ్చినది లేదు. ఈ రోజు కూడా మల్కాజిగిరి ప్రజలు అంబులెన్స్ లేక అంబులెన్స్ లో ఈ రోజు చనిపోయే పరిస్థితికి వస్తే అంబులెన్స్ గేట్ లో ఉండడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ మాత్రం అభివృద్ధి లేదు సార్. అదే జరిగింది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారయ్యా, మన అన్నది కానీ స్థానికంగా ఎవరు లేరు సార్. అందరూ చెప్తున్నా సూట్ కేసులు తీసుకొని మల్కాజిగిరికి వచ్చేసి ఎమ్మెల్యే పదవులు తీసుకొని ఈ రోజు అనుభవించటోళ్ళే సార్. 2009 తర్వాత గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న ఒక ఆకుల రాజేందర్ తరఫున మీతో అందరూ సూట్ కేసులు తీసుకొని దీని మీద ఆధిపత్యం చేసుకుంటేనే అభివృద్ధి మొత్తం కుంటుపడేసారు సార్. ఇప్పటిదాకా కూడా చెప్తున్నా సార్, మల్కాజిగిరిలో ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ లేదు సార్. దాంట్లో అది ఎప్పట్లో 2009లో కనిపించింది. ఇప్పటిదాకా కూడా వాస్తవానికి కూడా ఆక్సిజన్ లేదు. ఒక గర్భిణీ స్త్రీ పోతే ఆడ వాస్తవానికి గర్భిణీ స్త్రీ పోతే కూడా ఆడ గాంధీ హాస్పిటల్ తీసుకోమంటారు. ఇప్పటికైనా కానీ అధికారులు, ఇప్పుడు మొన్న గెలిచిన ఈటల రాజేందర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. గతంలో ఏం జరిగిందో తెలియదు. మల్లారెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు యొక్క మా గౌతమ్ నగర్ లో ఇదే సేమ్ సమస్య అండి. మా ఈస్టర్న్ లో ఇదే రైల్వే ప్రాబ్లం ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న అక్కడ మన బీజేపీ నాయకులు బక్క నాగరాజు గారు అని చెప్పేసి కాలనీ వాసులను తీసుకొచ్చి సమస్య గురించి మాట్లాడితే అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క నాయకులు వాళ్ళ యొక్క అనుచరులు కొట్టి రక్తాలు తీసిరు. ఆ సమస్య ఢిల్లీ దాకా పోయిందనమాట. భారతీయ జనతా పార్టీ నాయకునికి పలానాలు కొట్టిరంటే ఆ సమస్య అది ఎట్లా తీరిందేమో కానీ ఇమీడియట్లీ పదే చేసేసి ఆ ఒక్క వర్క్ జరిగిందండి. దాని తర్వాత ఇప్పటిదాకా ఒక్కడు కూడా ఆర్యూబీ గానీ ఆర్ఓబీ గానీ ఏ వర్క్ జరగలేదు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ గారు మొన్న చెప్పడం జరిగింది, లేదు ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ తోనే కానీ స్టేట్ గవర్నమెంట్ తో కానీ అందరితో మాట్లాడిపించి ఖచ్చితంగా ఈ రైల్వే దిగ్బంధం ఏదైతుందో మల్కాజిగిరి దిగ్బంధం ఉందో అతి త్వరలో దీన్ని తెంపేస్తాను. ఆర్యూబీనో ఆర్ఓబీనో వేసుకొని బడ్జెట్ మాకేంది సార్, 30 లక్షలు అంటారు, 30 కోట్లు అంటారు, 20 మాకెందుకు సార్? ప్రజల సమస్య గురించి పట్టించుకున్న నాయకుడు మల్కాజిగిరిలో కరువేరు సార్. ఈటల రాజేందర్ గారి మీద నమ్మకం ఒకటి ఉంది. మల్కాజిగిరి ప్రజలు కూడా ఈటల రాజేందర్ గారికి 4 లక్షల మేడతో గెలిపించుకోరు. ఆయన చిత్తశుద్ధి ఉంది అనుకుంటా. ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజల సమస్య తీర్స్తా అని చెప్పడం జరిగింది. ఇది చెప్తున్న విషయం. అంటే ఎన్నో నేతల వరకు కూడా మేము వెళ్ళాము, పరిష్కారం అయితే దొరకట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ పట్టించుకుంటారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడిన అర్ధగంట సేపట్లోనే దాదాపు 2 రైలు ఆగిపోవడం, 15 నిమిషాలకు ఒకసారి ఇంత మేర ట్రాఫిక్. ఇలాంటి అంటే ఒక పూట ఉంటేనే మాకు ఇంత కనిపిస్తుంది. ప్రతినిత్యం మీరు ఇక్కడ ఉంటారు. మేము రెగ్యులర్ గా 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే తనలాడుతున్నాము. ఒక్క గేట్ పడ్డా అంటే కమ్సే కమ్ ఒక ఈ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు బ్లాక్, అక్కడ 3 కిలోమీటర్స్ ఓల్పిఎస్ వరకు బ్లాక్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. 10 years అవుతుంది. ఇక్కడ శిలాఫలకం అట్లనే శిలాఫలకాలకెళ్ళే ఉన్నాయి కానీ ఒక్కళ్ళు వచ్చి పట్టించుకున్న పాపాలు లేవు ఇక్కడైతే. దీనివల్ల మేము ఇక స్థానికుడుగా ఇక్కడ ఉన్న బస్తీలో మేమేనో ఉంటాం. రెగ్యులర్ గా మాకు పిచ్చి లేస్తుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ తో. ఆర్యూబో ఆర్ఓబో ఏదో కూడా అయితే మాకు చాలా ఎంత జల్దీనైతే అంత జల్దీన తీరాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏ రకంగా కలుగుతున్నది. ఒక్కసారి రైల్వే అంటే ఇక్కడ దాదాపు ఇది గూడ్స్ రైలు సరత్నార్ ప్రాంతంగా ఇక్కడ ఇది స్పెషల్ గా గూడ్స్ కోసం ఏర్పాటు చేసింది. అంటే ప్రతినిత్యం ఇక్కడ కొన్ని 10ల సంఖ్యలో రైళ్లు వెళ్తుంటాయని చెప్తుంటారు. అలాగే ప్రతి 15 నిమిషాలకు రైలు వెళ్తుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి అలాంటి సమయంలో ఉదయం పూట అయితే ఇంకా నరకయాతన. అంటే వైపు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే సమయంలో కావచ్చు, అలాగే ఉపాధ్యాయ దాదాపు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలో కావచ్చు, కొంత మేర అంటే కొంతమంది ఉద్యోగులు చెప్తున్న విషయం ఏంటి, కొన్ని ఈ ఆలస్యం వల్ల ఈ రైల్వే ట్రాక్ ఆలస్యం వల్ల ఉద్యోగాలు కూడా కోల్పోయామని కూడా చాలా మంది చెప్తున్న విషయం. సో దాదాపు చేరాల్సిన సమయానికి గంటల సమయం పడుతుంది. దీనివల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా మాట్లాడడానికి చాలా ఇష్టంగా చూస్తున్నారు. అంటే దీనివల్లనైనా పరిష్కారం దొరుకుతుంది అన్నట్టుగా స్థానికంగా ఇక్కడ కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఒక పరిష్కారం చూడలేదు, కనీసం ఇక్కడ కన్నెత్తి కూడా చూడట్లేదు అన్నట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. చెప్పండి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మాట్లాడుతుంది. సమస్య అంటే ఏముందన్న, ఇది మాకు మల్కాజిగిరికి అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది ఎవర్ గ్రీన్ సమస్యగా, అంటే ఇంకా ఇది కాదేమోలే అన్న స్థాయికి మా మైండ్ సెట్స్ అన్ని సెట్ అయిపోయినాయి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ కో ట్రైన్ వస్తుంది అన్న, హాఫ్ అన్ అవర్ కో ట్రైన్ 15 నిమిషాలు గేట్ పడుతుంది, 15 నిమిషాలు క్లియర్ అయ్యే లోపు మళ్ళీ గేట్ పడతా ఉంటది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈసీలో చాలా కాలేజెస్ ఉన్నాయి. అక్కడ కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ కూడా సేమ్ అదే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు కూడా అంటే ఈ ఒక్క రైల్వే గేట్ వల్ల అంటే ముందుకెళ్తే ఇప్పుడు మనం వేరే ఆల్టర్నేట్ రూట్స్ కూడా లేవు దీనికి. ముందుకెళ్తే మనకి ఇంకో రైల్వే గేట్ ఉంటది, అక్కడ గేట్ పడిపోతుంది, ఇక్కడ
గేట్ పడిపోతుంది. ఇక్కడ వెళ్ళడానికి అసలు ఎక్కడి నుంచి స్పేసే లేదు. అండ్ ఇప్పుడు మా అన్న వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అయినా ఒక పెద్ద హాస్పిటల్ ఏది లేదు. సరే మనం ఎర్లీగా రీచ్ అవుదాం, కొంచెం సిటీకి వెళ్దాం అని అనుకున్నా కూడా ఇది ఒకటే మెయిన్ రోడ్ మనకి. అంబులెన్స్ వస్తే మాత్రం ఇంకా ప్రాణాలు ఇక్కడనే పోవాలా మనుషులవి. సో దీనివల్ల మాకు చాలా అంటే మల్కాజిరి నుంచి సికింద్రాబాద్ వరకు ఈ గేట్తోనే ప్రాబ్లము. ఇటు డైరెక్ట్గా కుషాయిగూడ వరకు కూడా ఇది ఒక రహదారి, మెయిన్ రహదారి కాబట్టి దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని కొంచెం అందరూ ఇనిషియేటివ్ తీసుకొని తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం అన్న. అంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ మల్కాజ్గిరి అంటేనే దాదాపు టాప్ మోస్ట్ పాపులేషన్ ఓటర్స్ ఉన్నటువంటి ఇక్కడ ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎవరు కూడా ముందుకు రావట్లేదా? ఎవరు కూడా ముందుకు రావట్లేదు అంటే మీరు ఇందాక వీడియో విజువల్ తీసుకొని ఉంటారు. ఆల్రెడీ ఆ శిలాక పథకం 2014లో వేసింది అనుకుంటా. అప్పటి నుంచి అయిపోయింది, ఈ నెలలో వస్తుంది, 3 నెలలు అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది. ఇంకా మొన్నటికి మొన్న కొంతమంది నాయకులు అయితే పాలాభిషేకాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది అంటే మా ఎమ్మెల్యే వస్తే మా ఎమ్మెల్యేనే చేపిస్తుండు, చలో మా ఎంపీ వస్తే మా ఎంపీ చేపిస్తుండు అని పాలాభిషేకాలు చేసి ఇక్కడ ఫోటోలు దిగి గేట్ ముంగట ఫోటోలు దిగి పోవడాలు తప్ప ఇప్పటివరకు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదన్న. ఇప్పుడు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు వచ్చి ఈ సమస్యకి నేను పరిష్కారం తీసుకొని వస్తా, నేను ఈ సమస్య పరిష్కారం చేసే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫైట్ చేద్దామనే ఒక హామీ అయితే మాకు ఇచ్చినాడు. ఆయన పైన మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కనీసం ఈటల రాజేందర్ గారి హయాంలో అయినా ఇది కంప్లీట్గా ఫినిష్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అన్న. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తంగా ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, వారందరూ కూడా ఒకటే ఆశ పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ స్థానిక ఎంపీ ఎవరైతున్నారో ఆయన వచ్చిన తర్వాత దీనికి ఒక పరిష్కారం చూపిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఆయన మీదే మా హోప్స్ ఉన్నాయని చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ అంటే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఆయన దృష్టిలో ఈ సమస్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. ఇది తలుచుకుంటే చిన్న విషయమే, చిన్న బడ్జెటే, దీన్ని చేయగలనుకుంటే తను చేయగలుగుతాడు. కానీ దీన్ని ఎందుకో మల్కాజ్గిరి అంటేనే తనకు ఇష్టం అన్నట్టుగా ఇక్కడ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా నేరెడ్మెట్ నుంచి మల్కాజ్గిరి వెళ్లే ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి పెను సమస్య అనుకోవచ్చు. కెమెరా శ్రవంతో మహేందర్ రెడ్డి, నేరెడ్మెట్, హైదరాబాద్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్